ఈ గేమ్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఫ్రీక్వెంట్గా ఈ లీగ్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. సో రిపీటెడ్గా గేమ్స్ ఆడడం, అందులో ఏంటంటే జూనియర్స్తో మిక్స్ చేసి ఆడడం వల్ల జూనియర్స్ కూడా మీ స్కిల్ కానీ మీ టెక్నిక్ కానీ గేమ్స్ ఆడుతూ ఉండడం వల్ల వాళ్ళకి కూడా మంచిగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. ఇంకా ఈ బాస్కెట్బాల్ అనగానే మీ అందరికీ తెలుసు టైమింగ్ ఒకటి, స్కిల్ ఒకటి. సో ఆ రెండింటిని కొంచెం అంటే అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ కూడా. సో ఈ మూడు ఏదైతే ఉన్నాయో ఈ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తుంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుద్ది. ఎస్పెషల్లీ జూనియర్స్కి మీరు అంటే సీనియర్స్తో ఆడే అవకాశం ఏదైతే ఉందో దీన్ని మీ యొక్క స్కిల్ పెంచుకోవడానికి కానీ వాళ్ళ విధంగా ఫిట్నెస్ కానీ ఇవన్నిటికి మీకు ఒక మార్గదర్శకంగా అయితే ఉంటుంది. సో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. అట్ ద సేమ్ టైం రన్నర్స్ కంటే వీళ్ళకి కూడా కంగ్రాట్స్ చెప్తున్నా. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ అందరికి కూడా మంచిగా గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. సో నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆర్గనైజ్ చేసిన సాయి, పవన్, ఇంకా బాబీ, మొత్తం ఇంకా అందుకో జట్టిగాడి వీళ్ళందరూ హైదరాబాద్లో సెటిల్ అయిన సూర్యబాబు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం. టెక్నికల్గా ఇర్ఫాన్ అవని ఎవరైనా సరే మొత్తం ప్లేయర్స్ అందరూ ఆర్గనైజ్ చేయడం ఒకంతు, టెక్నికల్గా రెఫరీ చేయడం ఒకంతు, మళ్ళీ దీన్ని ఈ టోర్నమెంట్ క్లోజింగ్ ఫంక్షన్కి ఆర్గనైజింగ్. ఇప్పుడు అంటే ఈరోజు ఈ టోర్నమెంట్ ప్రైజెస్ ఏదో చేయాలని రాజమండ్రిలో తెచ్చారు వీళ్ళిద్దరు, ఎవరు సాయిని, సాయి పవన్ అని బండి మీద వెళ్ళి. అంటే మనకు లుక్ ఉండాలని ఏదైనా అంటే ఇచ్చేది ఏదైనా సరే వాడు లుక్ ఉండాలండి, మనం చేయాలంటే గ్రాండ్గా ఉండాలని చెప్పి ఎండలో వెళ్ళి అక్కడ రాజమండ్రిలో తెచ్చారు వీళ్ళు. ముందు ఆ ఇంట్రెస్ట్కి అప్రిషియేట్ చేస్తున్నాం. తర్వాత ఫ్యూచర్లో కూడా ఈ ఇలాగా అంటే ఇదివరకు గతంలో మనం డిస్ట్రిక్ట్ లీగ్ జరిపేవాళ్ళం, ఇప్పుడు టోటల్ లోకల్ లీగ్ కూడా. ఇది యాక్చువల్గా మనకి సబ్ జూనియర్ ప్లేసెస్, జూనియర్ ప్లేయర్స్, యూత్ ప్లేయర్స్ చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఇలాంటి టోర్నమెంట్స్, నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ క్రియేట్ చేయాలి, ప్లస్ క్యాంపులు కూడా చేయాలి. కాబట్టి ఈ సీనియర్ ప్లేయర్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎలాగో ఇప్పుడు ఇది సెలవులు కాబట్టి ఇక్కడికి వచ్చారు, తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు ఎలాగా జాబ్ నిమిత్తం వాళ్ళు వెళ్తారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇంట్రెస్ట్ తీసుకుని అంటే గణేష్ గారు వెళ్ళే
ఇన్ తెలుగు టెలివిజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.